डरियो डरियो वे आहट से डरियो डरियो वे खौफ के अंदर लग के डेरे हौले से चलियो चलियो वे हौले से चलियो चलियो वे रास्ता दे काले काले चेहरे डर डाडा डसे वे और मंजिल हंसे అవునా చెప్పు ఏంటి పండక్కి ఇంటికి రావాలి కాదు నాకు తెలియ కడుగుతాను ఎన్ని పండుగలు ఉన్నాయి మనకి అంటే వాళ్ళకి ఒక పండుగ ఉండాలి మనకి ఓ పక్కన నేను అనుకునే కానీ జరగట్లేదు నేను బాధపడుతుంది ఆ పండగకి రాని పండగకి రాని మొన్ననే వచ్చిపోయింది పండగకి పెట్టామా ఫోన్ ఫస్ట్ నువ్వు ఉపవాసం గుడికి వెళ్ళాను అది నేను అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇదేం నమ్మను అసలు నేను దేవునే నమ్మను ఆ మాట వస్తుంది అయినా ఎందుకు చెప్పించుకున్నాను నా గురించి నీకు అంతా తెలుసు కదా సరే నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి ఉపవాసం ఉన్నాను కానీ గుడికి వెళ్తాను గుడికి మాత్రమే కాదు వేరే చోట్ల కూడా వెళ్తాను నువ్వు చెప్పే ఆ దేవుడు ఉన్నాడే వాడిని వెతుక్కుంటూ వెళ్తాను చూద్దాం ఆ దేవుడు నాకు కనిపిస్తాను బ్రహ్మలానే నిన్ను సృష్టించాననుకోనా బొమ్మలా నువ్వే నన్ను పుట్టించావనుకోనా నమ్ముకుంటుందో నవ్వుకుంటుందో ఏమి అంటుందో నీ భావన ఎక్కడెక్కడెక్కడని దిక్కులను తిరిగితే నిన్ను నువ్వు చూడగలవా కరుణతో కరిగిన మది మందిరమున కొలువై నువ్వు లేవా అక్కడక్కడక్కడని నిలినింగి తడిమితే నిన్ను నువ్వు తాకగలవా చెలిమిని పంచగా చాచిన చేయివైతే దైవం నీవు కావా नहीं जाता मंदिर नहीं जाता मस्जिद जाए क्यों मंदिर और सब जगह में नहीं झुकता पत्थरों की मूर्तियों के सामने झुके क्यों क्योंकि सभी जगह उसी परमात्मा की जीवन की मूर्ति मौजूद है। హలో మాస్టర్ ఎవరు నువ్వు నేను దేవుణ్ణి అంటే నీ పేరే దేవుడా నేనే దేవుణ్ణి సరే నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు నువ్వు కదా కొన్ని రోజులుగా గుళ్ళకి మసీదులకి చర్చిలకు తిరుగుతున్నావు కదా నేను ఎవరో తెలుసుకోవడానికి అందుకే వచ్చాను అడుగు నీకే సమాధానం కావాలో నేను చెప్తాను మరి అదేంటి వచ్చావు నాలాగే ఉన్నావు నేను ఎలాగైనా ఉండగలను ఎవరిలైనా ఉండగలను ఎందుకంటే నేను దేవుని కదా అవును ఇంతకు నువ్వు ఏ దేవుడివి రాముడివే కృష్ణుడివే
అల్లానా లేక జీససా లేక ఇవేమి కాకుండా జీవుసా ఓడినా? ఎవరు నువ్వు? నువ్వెవరు అనుకుంటున్నావు నన్ను? నువ్వు ఎవరు అనుకుంటే వారే నేను. నువ్వు అల్లా అనుకుంటే అల్లాని, కృష్ణుడు అనుకుంటే కృష్ణుడిని, జీసస్ అనుకుంటే జీసస్. సరే, నువ్వు ఎక్కడ ఉంటావు? నువ్వేమనుకుంటున్నావు? అనుకోవడం అంటే అదే, కొంతమంది శివుడు కైలాసంలో ఉంటాడంటారు, విష్ణుమూర్తిలో వైకుంఠం అంటారు, అల్లా ఏమో జగన్నాథ్ అంటారు, జీసస్ ఏమో హెవెన్ అంటారు. అలా నువ్వు ఉండే చోటు ఇది. నాకు అలాంటి ఒక పర్టికులర్ ప్లేస్ అంటూ లేదు. ఈ ప్రపంచం అంతా నాదే. ఈ ప్రపంచంలో స్వచ్ఛమైన మనస్సుతో ఎక్కడ చూసినా ఎవరిలో చూసినా నేను నీకు కనబడతాను. సరే అంటే ఒక విషయం అనుకుంటాను, మనిషిని ఎందుకు సృష్టించావు? నేను మొదట భూమిని సృష్టించింది జీవాన్ని. ఆ జీవం నుంచి అభివృద్ధి చెందుతూ పుట్టిన వాడే మనిషి. మరి అలాంటప్పుడు నీ మతాలు ఎందుకు? మతాలకు వెళ్తే నీ గొడవలు ఎందుకు? ఇవన్నీ నువ్వు ఆపచ్చు కదా. నేను వేరే జీవులతో పోలిస్తే మనిషికి తెలివినిచ్చాను. తన నిర్ణయాలు తానే తీసుకునేంత స్వేచ్ఛనిచ్చాను. స్వేచ్ఛను మాత్రమే ఇచ్చాను. ఆ స్వేచ్ఛ నుండి పుచ్చుకొచ్చినవే మతాలు. అదే నువ్వు చేసిన తప్పు. బయట మతాల పిల్లతో ఎన్ని గొడవలు, ఎన్ని హత్యలు జరుగుతున్నాయి తెలుసా? ప్రజెంట్ ఇస్లాం మధ్య జరిగే వారికి కూడా మతమే కారణం. చెప్పాను కదా, నేను మనిషికి తెలివిని స్వేచ్ఛని మాత్రమే ఇచ్చాను. ఆ తెలివిని మంచికి వాడాలా లేక చెడుకు వాడాలా అనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతెందుకు, నువ్వు నమ్మే ఓషో, బుద్ధ, ఆల్బర్ట్ ఐన్స్టైన్, అబ్దుల్ కలాంకి తెలివినిచ్చింది ఎవరు? నేనే కదా. నీకెంతో ఇష్టమైన ఈ బుక్ రాసే పర్సన్కి ఈ బుక్ రాసేంత జ్ఞానం ఇచ్చింది ఎవరు? అది నేనే కదా. కొంతమంది వాళ్ళ తెలివిని మంచి చేయడానికి వాడితే మరి కొంతమంది వాళ్ళ స్వార్థానికి వాడుకుంటారు. అంతే. నువ్వు ఒక్కడి పోయినప్పుడు నీకు ఇన్ని గుళ్ళు ఎందుకు, ఇన్ని మసీదులు ఎందుకు, ఇన్ని చర్చలు ఎందుకు, ఇన్ని రకాల పూజలు ఎందుకు, నీ పేరు మీద ఇన్ని చందాలు ఎందుకు? భారతదేశంలో చాలా నదులు ఉన్నాయి, కానీ చివరికి ఆ నదులన్నీ కలిసేది సముద్రంలోనే కదా. అలాగే మనుషులు గుడికి వెళ్ళినా, మసీదుకి వెళ్ళినా, చర్చికి వెళ్ళినా వాళ్ళ ప్రార్థనలను చేరేది నా దగ్గరికే కదా. ఇక నా పేరు మీద చందాలు అంటావా? కొంతమంది నా పేరు చెప్పుకొని మంచి చేయడానికి అయితే మరికొంతమంది నా పేరు వాడుకొని వ్యాపారం చేయడానికి. అవును, నేను ఎప్పటి నుంచో ఒకటి అడగాలనుకుంటాను. అందరూ అనుకుంటున్నట్టు స్వర్గం నరకం ఉన్నాయా? నేను అది నీ చేతిలోనే పెట్టాను. నిజాయితీగా కష్టపడి బతికితే నీ జీవితం ఎప్పుడూ స్వర్గమే. కానీ అడ్డదారులు వెళ్ళి బతకాలనుకుంటేనే ప్రశాంతత ఉండదు. అప్పుడు జీవితం నరకం అవుతుంది. అవును, ప్రపంచంలో ఇంతమంది ఉండాలా? నువ్వు నాకే ఎందుకు కనిపించావు? నువ్వు నాకు నచ్చావు వెంకట్. నువ్వు అందరిలో నన్ను గుళ్ళలో, మసీదులలో, చర్చలలో కాకుండా దేవుడు ఎవరు అని నన్ను వెతకడం మొదలుపెట్టావు. అది నీలో నాకు నచ్చింది. మనుషులు నన్ను రాళ్లలో, మట్టి బొమ్మలో తప్ప మనిషిలో చూడడం ఎప్పుడో మానేశారు. మనిషి ఎప్పుడైతే మతానికి దూరం అవుతాడో అప్పుడే నాకు దగ్గర అవుతాడు. నువ్వు నాకు దగ్గరే వెంకట్. అందుకే నేను నీ దగ్గరకు వచ్చాను. ఇంతకు నువ్వు చెప్పు, నువ్వు దేవుడు నమ్ముతావు నమ్మవా? నేను ఒక ఎగ్నాస్టిక్. దేవుడు ఉండడంలో, దేవుడు లేకపోవడంలో నాకు పెద్ద ఫరక్ పడదు. నాకు ఒకవైపు ఏమో దేవుడిని నమ్మేవాళ్ళు, ఇంకోవైపు ఏమో దేవుడిని నమ్మని వాళ్ళు. అంటే నువ్వు మధ్యలో ఉన్నావా? లేదు, వాళ్ళే నాకు చెరో పక్కున్నారు. నీలో నాకు నచ్చింది ఇదే. ఇంకా చెప్పాలంటే నువ్వు నీలాగే ఉంటావు.